అరే ఇవాళ ఏదో మళ్ళీ ఒక కొత్త కలెక్షన్స్ తీసుకొచ్చాను, అది కూడా కాటన్లో. మరి ఇంతకు ముందుకు తీసిన వీడియోస్లో సంజీవని క్యాటలాగ్ తీసుకొచ్చాను కదా, అందులో నుంచి మళ్ళీ ఒక క్యాటలాగ్ తీసుకొచ్చానండి. అది కూడా కాటన్లోనే, మళ్ళీ సేమ్ మనకి ఫిగర్ ప్రింట్ ఉంటుంది, ఇందులో కూడా సేమ్ డిజైన్స్ ఉంటుంది, కాకపోతే కొంచెం కొంచెం ప్రింట్ డిజైన్స్ అనేది మనకి వేరుగా ఇచ్చేసారు. అయితే క్యాటలాగ్ నేనైతే పట్టేసుకున్నాను, హ్యాండ్లో చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వాల్యూమ్ 2లో ఉంది. అయితే మనకి ఇందులో కూడా సేమ్ 8 కలర్ ఆప్షన్స్ ఉంది. ఇలా ఉంటాయి కలర్ ఆప్షన్స్. డిజైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు. డిజైన్ కూడా మనకి ప్రతి ఒక్క సారీస్కి వేరు డిజైన్ అనేది వచ్చేసింది. ఒకవేళ మీరు చేసే దాంట్లో ఓన్లీ కాటన్ మాత్రమే మీరు సేల్ చేస్తారని అనుకున్నట్లయితే ఈ వీడియో తప్పకుండా చూడండి. ఎందుకంటే 8 కలర్స్ కూడా 8 డిఫరెంటే ఉన్నాయి. దాంట్లో బోర్డర్ కూడా మనకి కొన్ని దాంట్లో గోల్డెన్ వచ్చింది, కొన్ని దాంట్లో మనకి ఏంటంటే సిల్వర్ బోర్డర్ ఉంది. అన్ని దాంట్లో కూడా మీకు కొంచెం డిఫరెంట్గానే కనిపిస్తుంది. సరే క్యాటలాగ్ పక్కన పెట్టుదాం, సారీ ఒకటి చూద్దాం. చూడండి, ఈ సారీ కూడా చూసుకున్నట్లయితే ఇది చూస్తున్నారా, ఇలా మనకి డిఫరెంట్ అంటే ఒక ట్రెడిషనల్ లుక్ అనేది మనకి ఇక్కడ చూసుకోవచ్చు. కానీ అన్ని దాంట్లో కూడా మీకు బోర్డర్ అనేది గోల్డెన్లోనే వచ్చేసింది, అంటే జరీ బోర్డర్ వచ్చింది. చూడండి, ఇదంతా వాళ్ళకి పళ్ళు అనేది డిఫరెంట్ వచ్చింది. కొంగు భాగంలో ఏంటంటే మీకు ఇలా చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుంది అనుకుంటాను, ఎందుకంటే ఇది మనకి చాలా లైట్ కలర్ కాంబినేషన్లో ఉంది. అలాగే కాటన్ మెటీరియల్ కాబట్టి మనకు కొంచెం వేరుగానే కనిపిస్తుంది ఫ్యాబ్రిక్ అయితే, కానీ చాలా అంటే మెత్తగా ఉందండి ఫ్యాబ్రిక్ చూసుకున్నా కూడా. అండ్ ఇంకొక విషయం ఏంటి తెలుసా, మనకు ఇంతకు ముందుకు లంగా ఉన్ని సారీస్ చూసారు కదా మీరు, ఆ డిజైన్లో ఈ సారీ వచ్చేసిందండి. ఎందుకంటే కొంతవరకు మనకి ప్రింట్ ఎక్కువగా వస్తుంది, ఫ్రిల్స్ భాగంలో మళ్ళీ మనకి ప్లెయిన్ వచ్చేసింది. ప్లెయిన్ అంటే మొత్తం ప్లెయిన్ కాదు, ఒక హాఫ్ వరకు ఇలా కొంచెం అక్కడక్కడ ఫ్లవర్ ప్యాటర్న్ అనేది వస్తుంది. మిగతా డిజైన్ మొత్తం సేమ్ ఉంటుంది. అయితే సారీ విత్ ప్రాపర్ కట్ కూడా మనం చూసుకున్నట్లయితే బ్లౌజ్ అయినా అలాగే సారీ మొత్తం కట్ కూడా 6:30 కట్ అనేది ఉంటుంది. ఇందులో మీకు మొత్తం ప్రతి ఒక్కటి కూడా సేమ్ ఒకటే కలర్లో ఉంటుందండి. అయితే మీకు మిగతా కలర్ చూపిస్తాను. ఇక్కడ ఒకవేళ మీకు మిగతా కలర్స్ చూసేసిన తర్వాత ఒకవేళ మీకు ఇలాంటి ప్రింటెడ్లోనే మరిన్ని డిజైన్స్ కావాలనుకున్నా కూడా ఉన్నాయండి. చూడండి, ఈ విధమైన కలెక్షన్స్, అంత సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది, ఎవరైనా ఈజీగా సేల్ చేస్తారు, ఎందుకంటే అంత బాగుంది ఫ్యాబ్రిక్ కూడా. ఇంకొకటి చూడండి, నేను చెప్పాను కదా స్టార్టింగ్లోనే కొన్ని దాంట్లో బోర్డర్ చేంజ్ ఉంది, కొన్ని దాంట్లో డిఫరెంట్ ఉంది. ఇది చూడండి, బోర్డర్ అనేది మనకి సారీలో ఏదైతే కలర్ ఆప్షన్స్ ఉందో అదే కలర్స్ అనేది మనకి ఇక్కడ షైనీ అనేది జరీ వచ్చేసింది. ఆల్మోస్ట్ అన్ని దాంట్లో కూడా మీకు కలర్స్ అనేవి మీకు చూస్తున్నట్లయితే అన్ని పేస్టల్స్ కలర్స్లోనే ఉన్నాయి. దానికి తగ్గట్టు మళ్ళీ కొంచెం డార్క్ కలర్ తోటి ప్రింట్ ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఇది కూడా చూసుకోవచ్చు, ఇది ఇంకా చాలా లైట్ అంటే మనకి గ్రీన్ అలాగే గ్రే కూడా కాదు, లైట్ అండ్ డార్క్ కలర్ వచ్చేసిందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇలా ప్రతి ఒక్క దానికి ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క పేరు పెట్టాల్సింది, ఎందుకంటే అంత వెరైటీ ఈ సారీస్లో చూసుకోవచ్చు. చూడండి, మరి ఇక్కడ సారీస్ ఓన్లీ మరి మనకే నచ్చేసిందంటే మరి మీకు ఎంత నచ్చాలి చెప్పండి. ఎందుకు, మీరు ఎప్పటి నుండో బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, అందులో ఒక్కటే డిజైన్ పెడతారా? పెట్టరు కదా, చాలా డిఫరెంట్ డిజైన్స్ పెడతారు కదా. మరి అలాంటప్పుడు అలా మీరు తీసుకునే దాంట్లోనైతే కొన్ని కాటన్ అయినా, కొన్ని ఫ్యాన్సీ వేర్ సారీస్ అయినా కూడా, లేకపోతే కొన్ని డైలీ వేర్ సారీస్ ఉంటాయి కదా, ఆ సారీస్లో కూడా మీకు ఇలాంటి కలెక్షన్స్ తీసుకొని ప్రతి ఒక్క దాంట్లో కొన్ని తీసేసుకోండి. దాని తర్వాత మీకు వచ్చే కస్టమర్స్ గ్రోత్ చూస్తే అప్పుడు మీకే అర్థమవుతుంది, సరే మేడం చెప్పింది బాగానే ఉంది, వాళ్ళ దగ్గర తీసుకున్నా కూడా సర్వీస్ బాగానే ఉంది, కలెక్షన్స్ బాగానే ఉంది, ఫ్యాబ్రిక్ బాగానే ఉంది, ఫ్యాబ్రిక్ తగ్గట్టు కూడా మరి ప్రైస్ కూడా ఉంది అని మీరే అనుకుంటారండి. ఎందుకంటే ఆల్రెడీ నేను చూస్తున్నాను, మనం వీడియో చేసిన దగ్గర నుండి కస్టమర్స్ అనేది చాలా హ్యాపీ తోటి ఉన్నారు అండ్ పర్చేస్ చేస్తున్నారు, మంచిగా సేల్ కూడా చేసుకుంటున్నారు. సరే, మరి ఇక్కడ నేనైతే కలెక్షన్స్ అన్ని చూపించాను కదా, మరి చూసేసిన తర్వాత మరి మీకేమనిపిస్తుంది చెప్పండి, కామెంట్ చేయండి, పర్వాలేదు. ఇంకొకటి ఏంటంటే కామెంట్స్కి రిప్లై కూడా వస్తుంది. ఏది మనకి నిజంగానే బిజినెస్ చేసుకునే వాళ్ళు అయితేనే కామెంట్ చేయండి, సింగిల్ పీస్ అయితే అస్సలు ఉండదు. నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉంటాను సింగిల్ పీస్ ఇవ్వము అని, అయినా మళ్ళీ కాల్ చేసి అడుగుతున్నారు.
సింగిల్ పీస్ మాత్రం ఇక్కడ అస్సలు ఉండదండి. ప్రతి ఒక్కటి కూడా సెట్ టు సెట్టే తీసుకోవాల్సి ఉంటుంది. మినిమం బడ్జెట్ ఎంత అని అడుగుతున్నారు. మినిమం బడ్జెట్ ఎంత? 40,000, 50,000. అది మీరు ఒకవేళ డైరెక్ట్ వస్తే ఇంకా దానికి అమౌంట్ ఎక్కువ పెట్టుకోవాల్సి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ నుండి ఇక్కడి వరకు వస్తున్నారు కదా. ఆన్లైన్ ద్వారా అయితే ఇంత అమౌంట్. ఆన్లైన్ ద్వారానైనా పర్వాలేదు. మీకు ఒకవేళ 50,000 పట్టుకున్న దగ్గర మీకు ఇంకా కలెక్షన్స్ నచ్చేసింది అనుకోండి, అక్కడ మీకు ₹1,00,000 పెట్టినా ప్రాబ్లం ఏం లేదు కదా. ఎందుకంటే ఖచ్చితంగా సేల్ అవుతాయి కాబట్టి. నచ్చేసే అనుకుంటున్నాను. మరి నచ్చితే ఖచ్చితంగా మీరు చూడండి, ఎప్పటికప్పుడు మన పేజ్ని ఫాలో చేసేయండి. ఇంకొకటి ఏంటి అంటే మాది ఇన్స్టా, అలాగే ఇక్కడ యూట్యూబ్ కానీ, యూట్యూబ్ షార్ట్స్ కానీ అన్ని దాంట్లో కూడా కలెక్షన్స్ అనేది మీరు చూస్తూ ఉండండి. ఇంకొక విషయం ఏంటి అంటే ఇక్కడ మీకు లాంగ్వేజ్ పరంగా ఎలాంటి ఇష్యూ లేదు. మరి అర్థమైంది అనుకుంటున్నాను. కాల్ చేసేయండి.